యేసుక్రీస్తు నామములో వందనాలు. ఎందుకు మనము ఈ విధంగా కూడుతున్నామంటే, ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రార్థనలో ఏకీపించే వారితో మనం కలిసి ఉంటే, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ మనతో కొత్త మనసు దేవుడిస్తాడు. దేవుని సన్నిధిలో మనం ఉంటే కొత్త మనసు, కొత్త మనసు దేవుడు మనకిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. సౌలు సేవకుడైన సమూయేలు దగ్గర నుంచి దిగి వస్తూ సమూయేలు చెప్పాడు, నువ్వు వెళుతూ ఉండగా కొత్త మనసు దేవుడు నీకు ఇస్తాడని. సౌలు గాడిదలు కాసుకునేటువంటి వాడు, గొప్ప ధనవంతునికి కుమారుడై ఉన్నాడు. గాడిదలు తప్పిపోతే గాడిదలు వెతకడానికి తండ్రి పంపించాడు సౌలును. గాడిదలు వెతకడానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారంటే సేవకుని దగ్గరికి వెళ్ళారు. సమూయేలు సేవకుని దగ్గరికి వెళ్ళారు. ఆ సేవకుడు దేవుని చిత్తానుసారంగా ఆ సేవకుడు సౌలును అభిషేకించాడు. సేవకుడు చెప్తున్నాడు, నువ్వు వెళుతుండగా కొత్త మనసు నీకు వస్తుందని చెప్పాడు. ఎందుకు అభిషేకించబడ్డాడు సౌలు అంటే, గాడిదలు కాచుకునేటువంటి సౌలును దేవుడు ఎన్నుకొని ఆ ప్రజలకందరికీ కూడా గొప్ప రాజుగా ఉండాలని అభిషేకించాడు. ఇప్పుడు గాడిదలు కాసుకునేటువంటి వానికి గొప్ప రాజు కలిగినటువంటి జ్ఞానం ఉంటుందా? రాజుగా పరిపాలన చేసే జ్ఞానం ఉంటుందా? ఉండదు. అయితే రాజుగా పరిపాలన చేసే జ్ఞానం కావాలంటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి. సౌలు వెళుతూ వెళుతూ ఉండగా అది కొత్త మనసు వచ్చినట్లుగా ఉంది. కొత్త మనసు వచ్చేసింది. ఏదో ఇంతకుముందు ఉన్నటువంటి యొక్క ఆలోచన లేవు, ఇంతకుముందు ఉన్నటువంటి యొక్క కోపం లేదు, ఇంతకుముందు ఉన్నటువంటి పాప ఆలోచనలు లేవు, ఇంతకుముందు రౌడీయకమైనటువంటి ఆలోచనలు లేవు, ఇంతకుముందు అబద్ధాలు, మోసాలు, కక్షలు, ఆ గుణం లేదు. ఎంతో మారిపోయినట్లుగా అనిపించింది. సౌలుకు మారిపోతున్నాడు. మనిషి వెళుతూ ఉండగా ఎంతో మార్పు వస్తుంది. తేలికైపోతున్నాడు. కొంత దూరం పోయేసరికి ప్రార్థన చేసే సేవకులు, ఆరాధన చేసే సేవకులు కొంతమంది గుంపు ఉన్నారు. అక్కడ పాటలు పాడుకుంటూ ఆరాధన చేస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఆ గుంపులోకి సౌలు వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసుకుంటూ ఆరాధన చేసుకుంటున్నటువంటి ఆ గుంపులోకి సౌలు వెళితేనే, సౌలు ఇంతకుముందు మాటలు లేవు. ఇప్పుడు దేవుని స్తుతించడం ప్రారంభించాడు, దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు, దేవుణ్ణి ప్రకటించడం ప్రారంభించాడు. ఈ విధంగా ఆ గుంపులోకి వెళ్ళేసరికి దేవుని ప్రార్థన చేయడం, పాటలు పాడడం, స్తుతించడం, ఈ విధంగా చేసేసరికి ప్రజలను పరిపాలన చేసేటువంటి గొప్ప శక్తి, జ్ఞానం, బలం, ధైర్యం అతనికి వచ్చాయి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, స్తుతించే సమాజములు, ప్రార్థన చేసే సమాజములు, దేవుని ఆరాధించే సమాజములు మీరు ఉంటే కొత్త మనసు మీకు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కొత్త మనసు దేవుడు మీకు ఇస్తున్నాడు. ఈ కొత్త మనసు ఎందుకో తెలుసా? మీరు పనిచేసే పనిలో బలము కలిగి ఉండటానికి. మీరు ఏ పనికైతే వెళుతున్నారో దానికి మీకు ఏమైనా ఆటంకాలు ఉన్నాయనుకోండి, వాటన్నిటిని తొలగించి మీకు ఆ పని ఇవ్వటానికి. కీడు కలిగించే ఆత్మ మీకు ఉందనుకోండి, దాన్ని జయించేటువంటి ఆత్మ, కొత్త మనసు కలిగినటువంటి ఆత్మ మీకు అనుగ్రహించబడింది. ఆటంకాలు చేసే దురాత్మలు ఉన్నాయి, యాక్సిడెంట్ చేసేటివి, రోగం కలిగించేటివి, నరహత్య చేసేటివి, అబద్ధాలు చేసేటివి దురాత్మలు మనుషులను ప్రేరేపిస్తూ మన మధ్య సంచారం చేస్తున్నాయి. వీటితో పోరాడడానికి మనకు శక్తి చాలదు, వారితో పోరాడలేము. ఆ దయ్యాలతో, శక్తులతో మనం పోరాడలేకనే మనం ఏదో పీడ అని చెప్పేసి, ఏదో శక్తి అని చెప్పేసి, ఏదో జరిగిందని చెప్పేసి దిష్టి తీయించుకోవడానికి, తాయితరించుకోవడానికి రకరకాలుగా వెళుతున్నాము. వాటన్నిటిని జయించడానికి